వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. చరిత్రలో నిలిచిపోయేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ఒక గొప్ప విజయాన్ని నమోదు చేయబోతుంది. 5 సంవత్సరాల పాటు తనపై ఏకపక్ష దాడిని తట్టుకొని నిరంతరం జరిగిన కుట్రలను ఎదుర్కొని కూడా నిటారుగా నిలబడిన ఏపీ రాజధాని ఇవాళ మెల్లగా పరుగందుకుంటుంది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడేందుకు ఆత్మవిశ్వాసంతో పరుగులు పెడుతుంది. అక్టోబర్ 13వ తేదీన సిఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా నిర్మించిన మొదటి భవనం. 2019 వరకు ఈ భవనం దాదాపుగా 50% పూర్తయింది. G+7 వరకు స్లాబ్లు పూర్తయ్యాయి. అప్పుడే ప్రభుత్వం మారింది. 5 ఏళ్ల పాటు ఆ భవనం శిథిలంగా మారింది. అలా వదిలేస్తే సరే, కానీ ఆ భవనం ప్లాన్లలో మార్పులు చేసి ఉన్నది కూడా చెడగొట్టారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అన్ని లాంఛనాలు పూర్తి చేసి పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేశారు. ఇప్పుడు సిఆర్డీఏ భవనం అంతర్జాతీయ ప్రమాణాలతో సర్టిఫై అయిన మొదటి భవనం. అమరావతిలో ఇది మొదటి భవన ప్రారంభోత్సవం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి 5 ఏళ్లలో రాజధానిగా అమరావతిని ఖరారు చేసి భూ సమీకరణ చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించడమే కాదు, పెట్టుబడుల్ని వెదుక్కొని పనులు ప్రారంభించేసరికి 3 ఏళ్లు పట్టింది. నిజానికి ఆ 3 ఏళ్లలో అత్యధిక భాగం వైఎస్ఆర్సీపీ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్ సహా రైతుల పేరుతో ప్రపంచ బ్యాంకు వద్ద కూడా పెట్టిన పిటిషన్లు, మెయిల్స్ కారణంగా ఎక్కువ సమయం వృధా అయిందనేది ప్రభుత్వ వాదన. అయినా సరే మిగిలిన 2 ఏళ్లలో 50,000 కోట్ల పనులు ప్రారంభించామని చెప్పిన నాటి ప్రభుత్వం సచివాలయం, హైకోర్టును కూడా పూర్తి చేసింది. కానీ సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో అవి శాశ్వత కార్యాలయాలు కాదు, నిర్మాణాలు శాశ్వతమే. కానీ మాస్టర్ ప్లాన్లో జిఏడి టవర్స్ వేరుగా ఉంటాయి. తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికి, తర్వాత వాటిని మరో రకమైన ప్రభుత్వ జిల్లా కార్యాలయాలుగా వినియోగించుకోవడానికి మాత్రమే నిర్మించారు. హైకోర్టు కూడా జిల్లా కోర్టు కోసం నిర్మించారు. శాశ్వత హైకోర్టు నిర్మాణం తర్వాత ప్రస్తుత హైకోర్టును జిల్లా కోర్టుగా వినియోగిస్తారు. కానీ అంతా తాత్కాలికమే అన్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి రాష్ట్రానికి తీరని నష్టం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల పాటు అమరావతి పనులు నిలిపేయడమే కాదు, భూములిచ్చిన రైతుల్ని హింసిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ అమరావతి రైతులు రోడ్డెక్కారు. వ్యవస్థలలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని వైసీపీ ప్రభుత్వం సొంత రాజధానిపై విషం చిమ్ముతుందంటూ పెద్ద ఉద్యమమే నడిపారు. ఒకవేళ తాము ఓడిపోయినా మరొకరు వచ్చినా రాజధాని నిర్మించలేకుండా పునాదుల్ని, నమ్మకాన్ని కూడా కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళంతా ఆందోళన బాటపడ్డారు. ఒక పక్క సింగపూర్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు, మరో పక్క సంస్థలపై కేసులు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క పారిశ్రామికవేత్త కూడా అమరావతి వైపు రాకుండా చేయాలనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న రాజధానికి ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇవ్వడం ద్వారా ప్రాణం పోశారు. జరిగిన నష్టం జరిగిపోయింది. దాని గురించి ఆలోచించుకుంటే బాధపడితే ఏమీ జరగదని పనులు పునఃప్రారంభమయ్యేలా చేశారు చంద్రబాబు. జంగిల్ క్లియరెన్స్కే 3 నెలలు పట్టిందంటే చిన్న విషయం కాదు. పోయిన నమ్మకాన్ని పోగు చేసుకొని అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కేంద్రం నుంచి నిధులు సమీకరించుకునేందుకు చంద్రబాబు కింద మీద పడ్డారు. ఆయన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. రాజధానికి నిధుల సమస్య లేకుండా పోయింది. ప్రభుత్వం కేవలం రైతులకు కౌలు చెల్లిస్తే చాలు, మిగతా అంతా రాజధానికి గ్రాంట్లు, లోన్ల రూపంలో వస్తాయి. అమరావతి అభివృద్ధి తర్వాత ఆ లోన్లను ప్రభుత్వం భూముల అమ్మకం ద్వారా తిరిగి తీర్చేస్తుంది. గ్రాంట్లను కేంద్రం భరిస్తుంది. అందుకే ఇప్పుడు అమరావతిలో ఎక్కడ చూసినా సరే పనులు పరుగులు పెడుతూ కనిపిస్తాయి. ఒక మధ్యతరగతి మనిషి తన ఇంటిని 5 సంవత్సరాల పాటు నిర్మాణం ఆపేసి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రారంభించాలనుకుంటే ఎంత కష్టమో ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అప్పటి వరకు పెట్టిన ఖర్చు కాక రెట్టింపు ఖర్చు అవుతుంది. 5 సంవత్సరాల కిందట ఉండే రూపాయి విలువ ఇప్పుడు ఉండే రూపాయి విలువకు పొంతన ఉండదు. అప్పట్లో 20 లక్షలు పెట్టి ఇల్లు నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత అది 30 నుంచి 40 లక్షల రూపాయలు అవుతుంది. పైగా అప్పటి వరకు కట్టిన కట్టుబడి పనికి వస్తుందా లేదా అన్న టెన్షన్ కూడా ఉంటుంది. అలాంటిది 50,000 కోట్లతో తలపెట్టిన రాజధాని నిర్మాణం 5 ఏళ్ల పాటు ఆపేస్తే జరిగే నష్టం ఎంత ఉంటుందో అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. అదే సమయంలో భూములు ఇచ్చిన రైతులపై జరిగిన దాడులు, పెట్టిన కేసులు అన్నీ ఇన్ని కావు. అన్నీ దాటుకొని నిలబడిన అమరావతిలో ఇప్పుడు పూర్వ వైభవం కనిపిస్తుంది. రాజధానిలో ఎక్కడ చూసినా సరే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. ఈ ఎస్పీవీ ద్వారా మెగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం 64,910 కోట్ల పనులు జరుగుతున్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల సందర్శించి అమరావతి నిర్మాణ పురోగతిని ప్రశంసించింది. ఐకానిక్ బ్రిడ్జ్,
స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్, రాజ్ భవన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటమ్ సిటీ వంటివి మెగా ప్రాజెక్టులుగా మారాయి. అందరూ అమరావతిలో సచివాలయం, హైకోర్టు, రాజభవన్, అసెంబ్లీ కడితే అదే రాజధాని అనుకుంటున్నారు. అవి పూర్తి చేస్తే రాజధాని తరలించబోమని, చేయకపోతే మళ్ళీ మేము గెలిచి 3 రాజధానులు అంటామని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ తమ దృష్టిలో ప్రజా రాజధాని అంటే కేవలం పరిపాలనా భవనాలు కాదని, విద్య, వైద్యం, ఉపాధి కేంద్రంగా రాజధానిని మార్చాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు అమరావతిలో ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు ఉన్నాయని, అవి 100 కోట్లు పెట్టి తమ క్యాంపస్లు విస్తరిస్తున్నాయని, అంతర్జాతీయ యూనివర్సిటీలు తమ క్యాంపస్లను అమరావతిలో పెడుతున్నామని, టోక్యో యూనివర్సిటీ కూడా ఈ జాబితాలో ఉందని ప్రభుత్వం చెబుతోంది. విద్యాపరంగా అంతర్జాతీయ స్కూల్స్ అన్నీ తమ క్యాంపస్లను నిర్మించుకోవడానికి ముందుకొస్తున్నాయని, ఇక వైద్య రంగంలో చూసుకుంటే ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ ఇన్స్టిట్యూట్లు కూడా అమరావతిపై ఆసక్తి చూపుతున్నాయని చెప్పి ఒకవైపు చంద్రబాబు చెబుతున్నారు. అంతేకాదు ఆతిథ్య రంగంలో ఉన్న ప్రఖ్యాత సంస్థలన్నీ స్టార్ హోటళ్లు నిర్మించేందుకు సిద్ధమయ్యాయని, 10కి పైగా నేషనల్ బ్రాండ్ హోటళ్లు నిర్మాణం జరుగుతున్నాయని అంటున్నారు. 2 రోజుల క్రిందటే మలేషియన్ కంపెనీ ఎడ్యుకేషన్, టూరిజం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక ఐటీ రంగంలో భవిష్యత్ అంతా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్దే రాజ్యమని ఇండస్ట్రీ కూడా అంచనా వేస్తుంది. ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు చంద్రబాబు మొదటగా అడుగు వేశారనే కూటమి సర్కార్ చెబుతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 2026 జనవరి నాటికి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్లు ఏర్పాటు చేస్తామని, దిగ్గజ కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అవుతాయని అంటుంది. ఇలా అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ముందడుగు వేస్తుందని, 5 సంవత్సరాల పాటు నిరంతరం జరిగిన దాడుల్ని తట్టుకొని అమరావతి ఇప్పుడు ఫీనిక్స్గా దూసుకుపోతూ భవిష్యత్తులో ఎంతో గొప్పగా ఉండబోతుందన్న సంకేతాలను, నమ్మకాల్ని, ఆశల్ని ఇస్తుందని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ రాజధానిని కొంతమందికి పరిమితం చేసి అది మనది కాదని ప్రచారం చేసేవారు ఉండడం దౌర్భాగ్యమని టీడీపీ విమర్శిస్తుంది. ఇప్పుడు బెంగళూరు కర్ణాటక మొత్తాన్ని అవుతుందా? ఆ సిటీలో ఉండే ప్రజలది మాత్రమేనా? బెంగళూరు నుంచి వచ్చే ఆదాయంతో రాష్ట్రం మొత్తం సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తున్నాం. హైదరాబాద్ కూడా అంతే. తెలంగాణకు వచ్చే ఆదాయంలో 60% హైదరాబాద్ నుంచే వస్తుంది. అది అక్కడ ఉన్న కొద్ది మందికే చెందుతుందా? రాష్ట్ర రాజధాని అంటే అందరిది. దాని అర్థం ఎవరైనా సరే అమరావతికి వచ్చే అవకాశాలు పొందవచ్చు. అమరావతి మీద వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది. ఇది ఒక వ్యక్తికి చెందేది కాదు, ఏ ఒక్క వర్గానికి చెందేది కాదు. అయినా తప్పుడు ప్రచారాలతో ఇంతకాలం అమరావతిపై కుట్రలు చేశారని, ఇప్పుడు ప్రజలంతా రాజధానికి మద్దతుగా ఉండి కుట్రలను తిప్పుకొట్టాలని కూటమి ప్రభుత్వం కోరుతుంది. లేకపోతే మన పిల్లల భవిష్యత్తుకు మనమే ప్రమాదం తెచ్చిన వాళ్ళం అవుతామంటూ హెచ్చరిస్తుంది. ఈసారి అమరావతి నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, రాబోయే 3 ఏళ్లలో ఎంత వేగంగా పనులు చేసి ఎంతవరకు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటుందో చూడాలి మరి.